తన కొరకు కాక ఇతరుల కొరకు చేసేది, ప్రపంచం కొరకు చేసేది ఏ పని అయినా కానీ అది యజ్ఞకర్మనే అవుతుంది అంటున్నారు కృష్ణ పరమాత్మ. యజ్ఞకర్మలో తనకిది కావాలి అనే కోరిక లేదు. కానీ లోకంలో ఒక వ్యవహారం ఉందండి. యజ్ఞం అంటే హోమగుండం ఉంటుంది, ఆ హోమగుండంలో చెదుగులు వేస్తారు, హోమద్రవ్యం వేస్తారు, ఇది యజ్ఞం అనేటటువంటిది. కానీ భగవద్గీత యజ్ఞానికి ఎంత విశిష్టమైన విశాలమైనటువంటి అర్థాలు కృష్ణ పరమాత్మ ద్వారా గీతలో చెప్పడం జరిగిందో అది చూస్తే మనము నిజంగా యజ్ఞం అంటే ఇదా అనిపిస్తుంది. యజ్ఞం చేసేటటువంటి సందర్భంగా కూడా ఇప్పుడు స్వాహ అన్న తర్వాత ఇదం నమమ అంటారండి. ఇదం నమమ అంటే ఇది నా కొరకు కాదు, ఇది నా కొరకు కాదు అంటే ఎవరి కొరకు? అందరి కొరకు అని అర్థం అండి. కాబట్టి ఏ యజ్ఞకర్మ అయినా కానీ అది అందరి కొరకు అనేటటువంటి అర్థాన్ని స్వీకరించాలి. అది యజ్ఞం వివిధ విధాలుగా ఉంటుంది. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంస్కృతవ్రత. ఇన్ని యజ్ఞాలు చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము చేతురెందరో వేద విధులకు జ్ఞానులీరలు యత్నశీలు దృఢవ్రతులు. దృఢమైనటువంటి నియమాలు కలిగినటువంటి వారు ఈ యజ్ఞాలు ఇట్లా చేస్తారు, దృఢమైన మనస్సుతోటి చేస్తారు. అవి ఎన్ని రకాల యజ్ఞాలంటే ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం. స్వాధ్యాయ అని మనం కలుపుకున్నాము, జ్ఞానయజ్ఞం అన్నారు. ఏ జ్ఞానం అంటే వేద జ్ఞానమే అనేటటువంటి అర్థం. కాబట్టి ఇక్కడ ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి అంటే ధనం, సంపద, వస్తువులు. ఎవరికైతే ఏదైనా కావాలి, తన దగ్గర ఉన్నది ఏ వస్తువు అయినా కావచ్చు, అది ఇంకొకరికి దానం చేస్తే అంటే అది పాత్రులైనటువంటి వారికి దానం చేయడం, అపాత్రులకు కాదు. ఇప్పుడు ఒక విద్యార్థికి స్కాలర్షిప్ కావాలి, కానీ అతని తండ్రి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, అతనికి అక్కర్లేదండి. మరొకరు నెలకు 1,000-2,000 సంపాదించుకుంటున్నారు, తప్పనిసరిగా ఉపకార వేతనం వాళ్ళ బైక్ కావాలండి. అంటే ఎవరికి అవసరము ద్రవ్యము అని అంటే ఈ విధంగా అది తెలుసుకొని అది ఎవరికి పాత్రలో వాళ్ళకి ఇస్తే అది ద్రవ్యయజ్ఞం అంటారండి ఇక్కడ కృష్ణ పరమాత్మ. ద్రవ్యయజ్ఞం అంటే ఇది. తర్వాత తపోయజ్ఞము అంటే ఒక వ్రతం చేయడం, ఉపవాసం ఉండడం, భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండడం, మరొక ధ్యాస లేకుండా ఇంకొక అంశం మనస్సులోకి రాకుండా ఉన్నట్టయితే తపస్సు అండి. అది తపస్సు అని అంటే తపము అని అంటే వేడి, తపించుట అంటే ఒకే విషయం మీద ఆలోచన చేసినట్టయితే అది తపస్సు అవుతుంది, అది తపించడం అవుతుంది. దాన్ని తపోయజ్ఞం అని అంటాం. అంటే దేహం మీద కానీ ఇంద్రియాల మీద కానీ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడేటటువంటి అంతరంగ చతుష్టయం మీద కానీ మనస్సు నిలవకుండా నామం మీద, భగవంతుని రూపం మీద, భగవంతుని యొక్క జ్ఞాన శక్తి మీద మనస్సు నిలిపినటువంటి ఏ పనైతే ఉంటుందో అది తపస్సు కిందకి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం చూస్తుంటాం. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః అని ఈ విధంగా ధ్యానం చేస్తూ నామజపం చేస్తూ ఉండి తపస్సు చేసుకుంటున్నారు వీళ్ళు అనేటటువంటి చూస్తాం. ఇది తపోయజ్ఞం అండి. ద్రవ్యయజ్ఞం ఒకరికి మేలు చేసేది, తపోయజ్ఞం తనకు తాను ఎదిగేటటువంటి విధంగా తనను తాను ప్యూరిఫై చేసుకోవడం, శుభ్రం చేసుకోవడం. తపము తపించడం తపయజ్ఞం. ఆ తర్వాత ఇదే శ్లోకంలో యోగయజ్ఞం అనేటటువంటి మాట వాడారండి. యమ నియమాలు, యమ నియమ, ప్రాణాయామం, ప్రత్యాహారం, సాధన, సమాధి అనేక విధాలుగా ఇవి 8 అవి 8 మొత్తం 16 అంశాలు. ఈ యమ నియమాలను పాటిస్తూ మనం ఇవాళ యోగా అని ఏదైతే అంటున్నామో ఆధునిక కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ, భ్రామరి అని ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు యోగా కిందికి వస్తుందండి. తర్వాత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అంటే వేదాధ్యయనం చేసి శాస్త్రపఠనం చేసేసి అధ్యయనం తర్వాత అనుష్ఠానం చేస్తే అది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అవుతుంది. ఇప్పుడు చూడండి, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, జ్ఞానయజ్ఞం అనే ఈ యజ్ఞాలన్నీ కూడా ఒకరి కొరకే కానీ తన కొరకు కాదు. అంటే ఒకరి మేలు కొరకు చేసేటటువంటిదే యజ్ఞం అన్నమాట. ఇదం నమమ అన్నదాని వెనుక ఉన్నటువంటి అర్థం అది. ఇందులో దృఢవ్రతాహ అనే మాట కూడా ఉంది.
సంసిత వ్రత అంటే అది. కాబట్టి దృఢమైనటువంటి వ్రతంతో, చలించని మనస్సుతోటి యజ్ఞకార్యం చేయాలని అర్థం అండి. ఎందుకు ఈ విధంగా ఇట్లా చెప్పడం అని అంటే, నీవు చేస్తున్న యుద్ధ కార్యం కూడా ఇది యజ్ఞం కిందనే లెక్క. ఎందుకంటే నీ కొరకు కాదు ఇది చేస్తున్నది, నీ పరివారము, నీ చుట్టూరా ఉన్నటువంటి వారి కొరకు, హస్తిన ప్రజల కొరకు, అందరి కొరకు చేస్తున్నావు అనేటటువంటి ఆలోచన అర్జునుడిలో కలగడానికి, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా యజ్ఞం అంటే ఇంత గొప్పది, అందరికీ చెందింది, యజ్ఞం చేసేవారి కొరకు కాదు, అందరికీ మేలు కలిగించేది అనే ఒక భావన కలగడానికి కృష్ణ పరమాత్మ చెప్పాడండి. ఆ విధంగా ఆ అర్థాన్ని స్వీకరిద్దాం.